అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? ఈశ్వర్రాజు. రాజు గారు. ఏం చేస్తుంటారు? మేము ఆటో డ్రైవర్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? నిజాంపేట్. లోకల్. లోకల్. సో ఎప్పటి నుండి అన్న ఇక్కడ మొత్తం ప్రాపర్ ఇక్కడ? ఇక్కడనే. సో ఎట్లుందన్న మరి మీ నిజాంపేట ఏరియాలో చూసుకుంటే ఈ అభివృద్ధి పరంగా డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందన్న ఇప్పుడు వరకు మంచిగానే ఉందంట. బాగానే చేస్తున్నారు. సమస్యలు ఏం లేవు? ఉంటాయి కానీ కొన్ని బాగానే ఉంది. రోడ్లు అక్కడక్కడ పోయినాయి, ఖరాబ్ అయినాయి. అవి అప్పుడప్పుడు చేస్తున్నారు కానీ మళ్ళీ అంబేద్కర్ బొమ్మ కూడా అత్తమాటలు ఖరాబ్ అవుతుంది అని ఎవరు చేస్తలేదు. అక్కడ ముందర కూడా పెట్రోల్ బంక్ పక్కన కూడా అక్కడ ఖరాబ్ అయింది రోడ్లు, సరిగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక్కోసారి చేస్తారు మళ్ళీ ఏమన్నా పోతున్నాయి. చేస్తున్నారు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరండి ఇక్కడ కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ అంటే ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ కొత్తగా ఎవరిని వచ్చారు. ఇంతకు ముందు టీఆర్ఎస్ మొత్తం ఉండే వరకు. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ వస్తే ఎట్లా ఉంటుందో మరి వచ్చిందా లేదా. ఎట్లుంది మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? వస్తానికి అయితే మంచిగానే ఉంది, ఇంకా ఎట్లా చేస్తారో తెలియదు. దాదాపుగా 3 సంవత్సరాలు అవస్థ ఉంది, దాదాపుగా దగ్గర అయింది. ఇప్పుడు వరకు అది చేశారు బాగానే, కొన్ని చేశారు అక్కడక్కడ బాగానే ఉన్నాయి. కానీ ఇంకా కొన్ని చేయవలసినవి ఉన్నాయి కానీ సరిగ్గా ఇస్తలే. పథకాల సంగతి ఏంది అసలు? పథకాలు వచ్చినాయి కదా కొంతమందికి వచ్చిన వాళ్ళకి బాగానే వచ్చినాయి, కొంతమంది రాని వాళ్ళు ఏమో తెలియదు కానీ వచ్చిన వాళ్ళకి పోతే మంచిగా వచ్చినాయి. అందుతున్నాయి మ్యాక్సిమం అందరికి వచ్చినట్టే. కరెంట్ అయితే ఇచ్చారు, 0 బిల్లు అది కూడా మంచిగా అయింది. ఇంకా ఇప్పుడు ఆధార్ కార్డులో అది పెట్టారు కదా, సర్వే పెట్టారు, ఎఫ్ఐఆర్ అవి కూడా బాగానే వచ్చినాయి. ఈ దొంగ ఓట్లు కోసం అని చెప్పేసి ఎస్ఐఆర్ ఒకటి నడుస్తుంది కదా, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి నడుస్తుంది కదా, ఎస్ఐఆర్ అనేది ఏంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఉంటాయి కదా అక్కడక్కడ, ఒక్కొక్కరికి ఉన్న కాడ ఊర్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అవి కొన్ని తీస్తే కొంతమందికి బెనిఫిట్ అవ్వచ్చు. అంతే కదా. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మరి? ఇక్కడ ఇది ఆయన వివేక్ గౌడ్ గెలిచిన 3 సార్లు గెలిచింది. కానీ పాలన ఎట్లుంటది అంటే ఈయన పనితీరు ఇంత ముందు మంచిగా ఉండే కానీ ఇప్పుడు సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆయన కూడా. ఎప్పుడు కనపడ్డా నాకు అయితే ఎప్పుడు కనపడలేదు, అప్పుడప్పుడు కనపడతాడు. ఏదో తక్కువ వచ్చేది. సో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు ఎట్లా వస్తాయి కాబట్టి ఎట్లుంటుంది అన్న ఈసారి జిహెచ్ఎంసీలో? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? ఇప్పుడు అయితే కాంగ్రెస్కి ఎక్కువ కనపడుతున్నాయి. అధికారం ఉంది కాబట్టి మంచిగా దానికి వస్తుంది. సో అంటే రాబోయే రోజులలో బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా తెలంగాణలో? బీజేపీకి ఏమో చెప్పలేం, ఉంటే కొంచెం ఉండొచ్చు కానీ అంత కాకపోవచ్చు, పెరగచ్చు. అందుకే రాళ్ళు కూడా బాగానే తిరుగుతున్నారు. అంటే అధికారం వచ్చే అవకాశం ఉంటుందా? అధికారం అంటే ఇక వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో అంటే ఇప్పుడు జనసేన కూడా ఉంది రాష్ట్రంలో, జనసేన వస్తూ ఉంది, ఇటు కవిత కొత్త పార్టీతో వస్తూ ఉంది కాబట్టి వీటి ప్రభావం ఏమైనా ఉంటుంది ఈసారి? ఏమైనా ఉంటే ఏమో జనసేన ఉండొచ్చు, కొంచెం అవుతుంది ఏముండదు. అవుతుంది వాళ్ళ నాన్నతోటే అయిపోయాయి. కేసీఆర్ ఉంటే మంచిగా ఉండే కానీ ఇంకా ఆయన అయిపోయింది కాబట్టి ఇంకా. అవును మరి కేసీఆర్ అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎట్లుంది ఇద్దరిలో కంపారిజన్? అంటే తేడా ఏమైనా కనిపిస్తా ఉంది? కేసీఆర్ రూట్ వేరే ఉంటుంది, వీళ్ళ రూట్ వేరే ఉంటుంది కదా కాంగ్రెస్ది. సో మళ్ళీ ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది మరి రాష్ట్రంలో? ప్రస్తుతానికి ఇదైతే బాగానే ఉంది. టీఆర్ఎస్ కూడా మంచిగానే చేశారు, వాళ్ళు కూడా బాగానే చేశారు. కాకపోతే ఎందుకని రాలేదు మరి వాళ్ళకి ఉండొచ్చు. మరి టీఆర్ఎస్ కూడా ఉంటుంది కదా, ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. కుత్బులాపూర్ పరిస్థితి? కుత్బులాపూర్ అయితే ఇప్పుడు శ్రీశైలంగా కూడా అయితే మంచిగానే చేస్తున్నారు కదా, అంతా బాగానే తిరుగుతున్నాడు ఆయన కూడా. ఎవరికి ఏకేసిన వస్తాడు, మంచిగా అన్ని చేస్తాడు. శ్రీశైలం కూడా మంచిగానే చేస్తారు. ఏమో అది పెద్దలు మనం చెప్పిన అంతే.